దేవర రిలీజ్ కి ముందు ఎంత నెగటివిటీని, కౌంటర్స్ ని, ట్రోలింగ్స్ ని ఫేస్ చేసిందో అంతే వ్యతిరేకతను పుష్ప 2 ఫేస్ చేసింది. కానీ దేవర ఏటికి ఎదిరేది గట్టెక్కాడు, దూసుకెళ్లాడు. ఇప్పుడు పుష్ప 2 కూడా అలానే చేస్తుందన్నారు. ప్రీవ్యూ చూసిన ఫ్యాన్స్ అండ్ కో మాత్రం దేవరని సైడ్ చేసేస్తాడు పుష్పరాజ్ అనేశారు. కట్ చేస్తే మొదటి రోజు వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ వచ్చాక లెక్కలు తప్పాయి. దేవర 172 కోట్ల రికార్డుని పుష్ప 2 మూవీ బ్రేక్ చేయలేదని తేలింది. విచిత్రం ఏంటంటే సౌత్ లో మరీ ముఖ్యంగా టాలీవుడ్, కాలీవుడ్ లో పుష్పరాజ్ కి మరీ భారీగా బ్యాడ్ టాక్ పెరిగింది. మొన్నటి వరకు ఇదంతా యాంటీ ఫ్యాన్స్ మాయే అన్నారు. కానీ కామన్ ఆడియన్స్ నుంచి కూడా కామన్ గా నెగిటివ్ టాకే పెరుగుతున్నట్టే కనిపిస్తోందంటున్నారు. నిజమేనా? హ్యావ్ ఎ లుక్. పుష్ప 2 ఇక నుంచి నైజాం కింగ్ అన్నారు. కానీ వరల్డ్ వైడ్ గా దేవర రికార్డ్ బ్రేక్ చేయడం కాదు, కనీసం టచ్ చేయలేదు. ఒకటి యుఎస్ లో కల్కి తాలూకు $5.5 మిలియన్ ఓపెనింగ్స్ ని పుష్ప 2 బ్రేక్ చేయలేకపోయింది. ఇక దేవర వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ ని కూడా పుష్ప 2 టచ్ చేయలేకపోయింది. అయితే నైజాంలో మాత్రం పుష్ప 2 ఓపెనింగ్స్ ఊహించిన దానికంటే ఘనంగానే వచ్చాయి. నైజాంలో RRR 23 కోట్ల ఓపెనింగ్స్ రాబడితే పుష్ప 2 నైజాం వసూళ్లు 26 కోట్లని తెలుస్తోంది. అంటే 3 కోట్లు అదనంగానే పుష్ప 2 మూవీ నైజాంలో వసూలు చేసింది. మొదటి రోజు వసూళ్ల విషయంలో నైజాం నిజంగానే పుష్పరాజ్ దూసుకెళ్లాడు. కానీ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు వచ్చిన వసూళ్లను లెక్కేస్తే మాత్రం పుష్పరాజ్ వెనుకబడ్డట్టే కనిపించాడు. ప్రపంచ వ్యాప్తంగా దేవర 172 కోట్ల ఓపెనింగ్స్ ని రాబడితే పుష్ప 2 మాత్రం మొదటి రోజు అలానే ప్రీవ్యూ వసూళ్లతో కలిపి 167 కోట్లు రాబట్టాడు. తెలుగు వర్షన్ కి ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్లు వస్తే 66 కోట్లు కేవలం హిందీ నుంచే వచ్చాయి. ఇక ఓవర్సీస్ వసూళ్లను కూడా కలుపుకుంటే మొదటి రోజు పుష్ప 2 వసూళ్లు 167 కోట్లు రాబట్టింది. అయితే దేవర, కల్కి ఈ 2 మూవీలని పుష్ప సీక్వెల్ దాటలేకపోయినా RRR తాలూకు రికార్డుని మాత్రం బ్రేక్ చేసింది పుష్ప 2 మూవీ. RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 133 కోట్లు రాబడితే దానికి కనీసం 34 కోట్లు అధికంగా రాబట్టింది పుష్ప 2 మూవీ. కానీ దీనికంటే కాస్త ముందొచ్చిన దేవర, కల్కి తాలూకు వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ ని మాత్రం టచ్ కూడా చేయలేకపోయింది పుష్పరాజ్ క్రేజ్.